తరఫున సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వెబ్సైట్లో మీరందరూ కూడా సివిసి ప్లెడ్జ్ ఉంటుంది. యాంటీ కరప్షన్ వీక్లో సివిసి వెబ్సైట్ ఉంటుంది. సివిసి వెబ్సైట్ నుంచి మీరు ప్లెడ్జ్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు మిమ్మల్ని ప్లెడ్జ్ పౌరుల సమగ్రత ప్రతిజ్ఞ. మన దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతిని ఒక ప్రధాన అవరోధమని నేను విశ్వసిస్తున్నాను. పౌరులు, ప్రైవేటు రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి, సమగ్రతల అత్యున్నత ప్రమాణాలను ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ దిగువ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాల్లోనూ స్వచ్ఛతను పాటిస్తూ దేశీయ అన్ని పనులు నిజాయితీతోనూ పారదర్శకంగానూ నిర్వహిస్తాను. వ్యక్తిగత ప్రవర్తనలో కూడా సమగ్రత పాటిస్తూ పైన నా దృష్టికి వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తెస్తాను. ఈ ఇంటిగ్రిటీ ప్లెడ్జ్ ఏదైతే అవేర్నెస్ వీక్ సంబంధించిన సైకిల్ ర్యాలీ మన ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ వాళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు. మీ అందరు పార్టిసిపేట్ చేయడానికి పొద్దున ఈ టైంలో ఇక్కడికి వచ్చారు, చాలా ధన్యవాదం. మన ఎవ్రీ ఇయర్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన్ 31 అక్టోబర్ ఏ వీక్లో పడుతుంది, ఆ వీక్లో మనము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్ చేస్తాము. ఈ వీక్ ఎందుకు అబ్జర్వ్ చేస్తాము అంటే కరప్షన్ మన సొసైటీకి, డెవలప్మెంట్ ప్రోగ్రెస్కి ఒక మేజర్ ఆబ్స్టకిల్గా ఉంది. ఇప్పుడు మీరు అందరూ ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు, దాంట్లో చూశారు కరప్షన్ ఏ విధంగా మన సొసైటీకి, డెవలప్మెంట్కి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ కరప్షన్ విషయం అందరికీ అవగాహన పెట్టడానికి, అందరినీ అవేర్నెస్ పెట్టడానికి ఈ వీక్ అబ్జర్వ్ చేస్తాము. కరప్షన్ ఎప్పుడూనా టూ సైడ్, ఒక సైడ్ నుంచి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకొక సైడ్ నుంచి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ రెండు సైడ్ కట్ చేస్తేనే కరప్షన్ పూర్తిగా ఖతం అవుతుంది. సో దానికి అందరికీ అవగాహన తీసుకురావడానికి ఈ వీక్ మనము అబ్జర్వ్ చేస్తాము. ఈసారి కూడా 31 అక్టోబర్ ఈ వీక్లో పడింది. ఈరోజు లాస్ట్ డేట్. సో లాస్ట్ రోజు మనము సైకిల్ ర్యాలీ విజయవాడ, విశాఖపట్నం, తర్వాత తిరుపతిలో ఆర్గనైజ్ చేస్తున్నాము మీ అవేర్నెస్ కోసం. ఇంకా ఒకటి, ప్రజలు అందరికీ ఏదైనా మీకు కరప్షన్ విషయంలో డిమాండ్ వస్తే, ప్రాబ్లం వస్తే 1064కి ఫోన్ చేస్తే దాని మీద మనము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. సో ఈ విషయంలో మనకి సీఎం గారి నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంది. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇదే, డెవలప్మెంట్ రావడానికి వచ్చిన మెయిన్ బేసిక్ ఫౌండేషన్ యాంటీ కరప్షన్ వింగ్ బాగా గట్టిగా పనిచేయాలి. సో ప్రభుత్వం నుంచి కూడా మనకి కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఫుల్ సపోర్ట్ ఉంది. 1064లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ ఆన్ చేయండి, మన ఆఫీస్ స్టాఫ్ అందరూ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సో మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే ఈ साइकिल रैली మనం स्टार्ट చేస్తాం थैंक यू अपने सपनों के भारत के लिए एक कदम और बढ़ाएं ओके सर
आयोग के पहल पर सतर्कता जागरूकता सप्ताह 2025 27 अक्टूबर से 2 नवंबर तक मनाया जा रहा है। आइए अपने सपनों के भारत के लिए एक कदम और बढ़ाएं तथा सतर्कता को जन जन तक पहुंचाएं। अक्टूबर సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే ఏ వీక్లో వస్తుంది. ఆ వీక్లో మనము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్ చేస్తాము. ఈసారి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 27 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు మనము అబ్జర్వ్ చేశాము. మొత్తం రాష్ట్రంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ముఖ్యమైన విషయం. దాని సందర్భంగా ఈరోజు మనము సైకిల్ ర్యాలీ విజయవాడలో ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. పబ్లిక్ అవేర్నెస్ యాంటీ కరప్షన్ ఇష్యూస్ మీద ఎలా ఉండాలా దానికోసమే ఈ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి యాంటీ కరప్షన్ ఇష్యూస్లో సీఎం గారు కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. మనకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఏసీబీ ఆర్గనైజేషన్ ద్వారా కరప్షన్ విషయంలో ఏదైనా ఇష్యూ వస్తే 1064కి కాల్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఎక్కడ అవుతుంది దానికి ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయడానికి, తర్వాత కరప్ట్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయడానికి ఎఫర్ట్ చేయమని సార్ ద్వారా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే దాంట్లో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ అండ్ యాక్టివిటీస్ మనం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ.